ఏం గురుమూర్తి ఎప్పుడు వస్తాడా డిటెక్టివ్? అయ్యా, ఇంగ్లీష్ డిటెక్టివ్ జేమ్స్ బాండ్ కి బ్రదర్ లాంటి వాడు, తెలుగు డిటెక్టివ్ యుగంధర్ కి తమ్ముడు లాంటి వాడిని పెట్టామండి. ఇప్పుడు ఈ క్షణం వస్తాడు, వాడి జోడ తీర్చేస్తాడు. ఒరే అసిస్టెంట్, సైలెన్స్, కమ్ విత్ మీ. కమ్ ఆన్, యు గో. చస్తాడయ్యా బాబు. అబ్బా, అయ్యా వీడెవడో చూడండి. ఎవరా నువ్వు? సార్, ఏజెంట్ బ్రహ్మ 007 నేనే సార్. వీడు నా అసిస్టెంట్. కొంచెం వెరైటీ బిల్డప్ ఇస్తే బాగుంటుందని మేము ఈ గెటప్ వేసాం సార్. మన వాళ్ళు తనాపర భేదం లేకుండా కుళ్ళబొడి చేశారు, కుమ్మేశారు. డిటెక్టివ్ దొంగలా రావడం ఏంటయ్యా? నీకు దెబ్బలు తినే యోగం ఉంది, అందుకనే ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది. అంతా నా కర్మండి. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి. నేనేం కనిపెట్టాలి, ఎవరి పని పట్టాలి? అబ్బో అదంతా వివరంగా చెప్తాను, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. సార్, ఇవన్నీ నాకు మామూలే. ముందు పని ముఖ్యం. వాడెవడైనా సరే, పాతాళంలో ఉన్నా పాకిస్తాన్లో ఉన్నా, వాణ్ణి కనిపెట్టి మెడబెట్టి మీ ముందుంచుతాం. దట్ ఈజ్ ఏజెంట్ బ్రహ్మ 007. వెరీ గుడ్. ఈ సందర్భంగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. యా. పండు, ఆ విషయాలన్నీ నువ్వు చూసుకో. అలాగే అన్నయ్య. అమ్మా, ధర్మం చేయి తల్లి. కళ్ళు లేని కబోదిన తల్లి, రంగులే తెలియని బతుకమ్మ, ఏ సీర కట్టుకున్నారో తెలుసుకోలేని ఎర్రి బాగులో ఉన్నమ్మా. ఏంటి, మా పండుగడు చూపించిన ఎంఆర్ఓ ఫోటోలా ఉందే. ఇదేదో కనిపెట్టాలి. రామానాయుడు అల్లుడికి ఈ ఫోటోలో ఉన్నవాడికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. బాబా, బయట ఎవడో భిక్షగాడు ఉన్నట్టున్నాడు, చేతులు ఖాళీ లేవని చెప్పు. అలాగే. ఏయ్, ఏంట్రా అడుక్కునేవాడివి? సరాసరి గుమ్మం దాటి వచ్చేసావు. లొకేషన్ అందంగా ఉందని. ఆహా, అయితే మా బెడ్రూమ్ ఇంకా అందంగా ఉంటుంది. అయితే ఒకసారి చూసొద్దామా? నీ అబ్బా, నువ్వు గుడ్డోడన్నావు కదరా. అవును బాబు, ఆడియో వినడమే గాని వీడియో చూడలేని దురదృష్టవంతుడి. అలాగా? మరేంట్రా మా బావ ఫోటో తెగ చూసేస్తున్నావు? ఇతన్ని ఎక్కడో చూసినట్టుంటేను. మరి గుడ్డోడన్నా? నేను పూర్తి గుడ్డోడు కాదు బాబు, సెమీ గుడ్డోడు. సెమీ గుడ్డోడువా? అమ్మా! సెమీ గుడ్డోడు. అయ్యో! సెమీ గుడ్డోడురా. ఏయ్, ఎక్కడ్రా అడుక్కోవడం లోపల పోతున్నావు? ఎవరా నువ్వు? అడుక్కోవడానికి నేను బిచ్చగాని కాదు సార్, ఏజెంట్ బ్రహ్మ 007. ఓహో, మరి గెటప్ ఏంట్రా? చెప్తాను సార్. ఈ ముష్టి గెటప్ వేసుకొని ఆ రవిగాడి ఇంటికి వెళ్ళి వాడెవడో తెలుసుకొని వాడి ఇంట్లోకి వెళ్ళి ఇంకేంటో తెలుసుకున్నాను సార్. ఆ ప్రయత్నంలో రవిగాడి చేసిన సన్మానం ఇది. ఆడమ్మ కడుపు మాడ చెత్త కొట్టేశాడు సార్. ఏయ్, అసలు విషయం చెప్పరా. ఇంతకీ వాడు ఎవడు? వాడు ఇంత ముందు మీరు లేపేసిన ఎంఆర్ఓ బావమరిది సార్. ఆ? ఆ, ఏయ్ పండు, పెరవాసన. ఎక్కండి బాబా, ఎక్కండి, త్వరగా ఎక్కాలా. ఆపండి! ఆపండి, వచ్చేస్తున్నా. ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు? సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో, ఒక్కసారి ఇట్రా. నీకు ఫోకస్ ఎక్కువ, ఫీలింగ్ తక్కువలా ఉంది. గేదెకి ఎవరన్నా సారీ చెబుతారా? తప్పే ఉంది మాస్టారు. మీరు నా మీద పడ్డారనుకోండి, మీరు నాకు సారీ చెప్తారుగా. చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను. గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా. మనలాంటి కాదు, నీలాంటి. అమ్మో, చిమ్మడిపోను. పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు గాని
కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి బాబు నిలబడి? నువ్వు కూడా వాడి మీద పడు, సరిపోద్ది. సారీ అమ్మా, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అవునమ్మా, నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు, నాటుకోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్? నువ్వు ఇట్రా. అరే ఛీ, ఛీ, ఛీ. ఈ గేదెలకు పేడ ఎక్కువ, పిడకలు తక్కువ. ఏమయ్యా, గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి, వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెలు నేను ఎక్కించడం ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావు. నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకొని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. మరి తిట్టు. ఎవడ్రా వాడు? గేదెల్ని ఎక్కించినోడు ఎవడ్రా? నేనే. ఏమయ్యా, నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావేంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటావా ఏంటి? దున్నపోతులో ఉన్నావు నువ్వు, ఈదుకుంటా రావచ్చుగా. గౌడి గేదెకి లాగు చొక్కేసిన ఫేస్ నువ్వును. మాస్టారు, అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా, నన్ను ఎందుకు అడగమండం? అడచి ఆ అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా? ఐ సీ. నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం? ఇంతకీ ఏంటి నీ వ్యాపారం? నీకు బిల్డప్ ఎక్కువ, బిల్డింగ్ తక్కువ. గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా? సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాను ఆ గొడుగులాడన్నా. గొడుగులోడా? గొడుగుల వ్యాపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాటా గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, ఆహా. హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా. టాటా లేడు టాటా, ఆ. ఆయనకి నేను ఇనుము అమ్మాను. ఆహా. అంతెందుకు, అడవిలో ఆకులు కూడా అమ్మగలను. అది మన కెపాసిటీ. సుబ్రాయుడు, అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళేవారు కనిపించలేదు. పొలం వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసేళ్ళు. ఈడెవడండి బాబు? ఇదిగో, అటు చూడబోయా. ఏంటి? ఆ మిసాలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపించడేటి? ఆ సందులో ఎదుగుతాం పదా. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంతండి? 100. 100 అంతేనండి. చాలా చీప్. డెడ్ చీప్. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 years గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చా? అలాగే చేసుకోండి. చాలా మంచుడు నువ్వు. అయ్యో అయ్యో, అరుస్తావేంటయ్యా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో 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 అయ్యో, నా కొడుకు కొడుకు కొడుకు, నా కొడుకు, నా కొడుకు. జాగ్రత్తవేంటి? చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్ సరే, రేట్ ఎంత? 15 rupees. అయ్యో, ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయిందేంటి నీకు? కొంటావా? వద్దండి. సరే ఒక సొట్టి. గడుగులు 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 గొడుగు కావాలా? ఏంట్రా, నీకు ఏమైంది? తువ్వలు కావాలా? ఏమోడవేటి, మన పిచ్చేమో గొడుగు అమ్మపోయాడు, పిచ్చాడు అయిపోయాడు. వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి పోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే? ఆ సెటప్ ఏంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు పోటీలకేనా? ఆ, గెలుద్దామనే? వాడు గెలుద్దామని. వీడికి మ్యాథ్ ఎక్కువ, మోత్ తక్కువ. వాడికి కండ ఎక్కువ, కార్యం తక్కువ. దొందు దొందు. మా రోజుల్లో అయితేరా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అమ్మా. నువ్వా? పాతికిస్తావా? పాతికేంటి? పాలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే? అదేగా, అదే. నిన్ను చంపేస్తాన్రా. అవుతావేంట్రా? ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చాయి బావా, పిచ్చా బాయ్. ఎడు మీ సంసారాలు ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలని
మీ భర్తల ఆయుర ఆరోగ్యాలను కాపాడమని ఆ నాగమ్మ తల్లికి మొక్కుకోండమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, అద్దె ఇంటి కోసం ఇలా భార్యగా నాటకం ఆడుతున్నాను. ఈ మంగళసూత్రాన్ని నా స్వార్థానికి వాడుకుంటున్నందుకు నన్ను క్షమించు తల్లి. అక్కడ మన ఆడవాళ్ళు పుట్టలో పాలు పోస్తున్నారు, మనం ఇక్కడ పొట్టలో మందు పోస్తున్నాం. వాళ్ళకన్నా మనవి గ్రేట్. మీరు గ్లాసులో తాగుతున్నారు, నేను బాటిల్తో తాగుతున్నాను. మీ ఇద్దరి కంటే నేనే గ్రేట్. ఇప్పుడు ఈ దేశీ ఇరగదీస్తా. అప్పుడు మీ ఆవిడ వచ్చి చూస్తే నిన్ను అరగదీస్తుంది. దానికంత దృశ్యం లేదు. ఏ సైటా? మందు కొట్టిన తర్వాత నా పవర్ ఏంటో నువ్వే చూస్తావు. కింద పడి దొల్లుతావా? అదిగో కృష్ణ వస్తున్నాడు. రండి రండి కృష్ణ గారు, మేము మందు కొడుతున్నాం, మాతో వచ్చి జాయిన్ అవ్వండి. రండి రండి కృష్ణ గారు, సమయానికి వచ్చారు. మందు కొడతాం కలిసి. వాళ్ళు అక్కడ ఆ పండగ చేసుకుంటుంటే మనం ఇక్కడ ఈ పండగ చేసుకుందాం. సారీ, నాకు మందు అలవట్లేదు. అయినా పండగ పూట పట్టపగలి ఈ పాడు పనేంటి? మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అక్కడ మీ భార్యలు మీకోసం నాగులు పూజ చేస్తుంటే మీరు ఇక్కడ మందు కొట్టి మజా చేస్తున్నారు. సిగ్గులేదు మీకు? ఒక్క పెగ్గుకే అంత ఏడిపోయిండ్రా. తిట్లు తిట్టెళ్ళాడ్రా. అబ్బా సారీ బ్రదర్, ఇంకా నాకు తాగే ఓపిక లేదు. నువ్వెంత బ్రతిమలాడినా సరే బ్రాంతి మనకి ఎక్కదు. ఏనుగమ్మ ఏనుగు. ఏంటి మందు ఎక్కువైందా? మందు కాదు, ముందు నువ్వెక్కువ అయ్యావు. ఏడ్చావు గాని ఇంతకు వంట అయిందా? వంట చేయడానికి నేనేమన్నా ఒంటింటి కుందేళ్ళని అనుకుంటున్నావే? నేను నీ మొగుణ్ణి. ఇప్పుడు చెప్పు. నువ్వు గట్టి పెళ్ళానివి, నేను ఒట్టి మొగుణ్ణి. అట్టారా దారికి. మీ నాన్న ఏ ఎయిర్వేస్ పెంచాడు? ఏమైంది? ఏమైంది? అదే కడుపులో నొప్పిగా ఉంది. ఓ అలాగా, నువ్వు లోపలికి పద, నేను డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఏముంటుంది అల్లుడు, నన్ను అమ్మమ్మని చేయబోతోంది. డాక్టర్ గారు, అయితే అమ్మాయి గారికి ఇదేనా? షట్ అప్, షీ ఇస్ నాట్ ప్రెగ్నెంట్. దీని అంతటికీ కారణం నువ్వే. నానా? ఎస్, ఫుడ్ పాయిజన్. ఒరే ఒంటి కన్ను రాకాసి, వంటలో ఏం కలిపావురా? ఏం తెలీదు, బల్లినో జరిలో కలిపుంటావు. నిన్ను నిజంగా విషం కలిపి ఉంటాడు. ఇదిగా ఏదో విషయం తెచ్చి అందరి వంటల్లో కలిపేస్తాను, అది తిని చేస్తారు. ఈ మందులు వాడితే తగ్గిపోతుంది. ఇదిగో వదినా, నీకు ఈ సంగతి తెలుసా? ఏంటి, ఆ కృష్ణ గురించేనా? అవును వదినా, నిన్నొచ్చిన సుజాత, అది కూడా కృష్ణ పెళ్ళమేనంట. అమ్మో, అయితే కృష్ణకి ఇద్దరు పెళ్ళాలా? ఒకటి పెళ్ళమై ఉంటుంది, ఇంకొకటి ఉంచుకున్నది అయి ఉంటుంది. వామ్మో, అయితే కట్టుకున్నది ఎవరో ఉంచుకున్నది ఎవరో నువ్వు చెప్పవా వదినా? వదినా, ముందు సుజాతను పెళ్లి చేసుకుని ఉంటాడు, ఆ తర్వాత సుజాతకు తెలియకుండా రజిత్తో ఇక్కడ కాపురం పెట్టుంటాడు. నిజమే వదినా, నువ్వు చెప్పింది కరెక్టే. లేకపోతే ఆ ఇంట్లోకి ఎందుకు దిగింది సుజాత? పైకి కనిపించడు గాని ఆ కృష్ణ తేనె పూసిన కత్తి. నాకు ముందు నుంచి ఆ కృష్ణ గారి మీద డౌట్ గానే ఉంది. నాకు చెప్తే కళ్ళు పీకెత్తా అన్నారు. ఇప్పుడు ఆ లేడీ శాస్త్రం చేయండి. గజం, ఏమే గజం? ఏంటా పిలుపు? ఈ 25 ఏళ్ల సంసార జీవితంలో నిన్ను కోరిక కోరదాం అనుకుంటున్నానే. ఏంటో అడుకో. నువ్వు కొంచెం బీపీ తెచ్చుకోకుండా నా వీపు రుద్దుతావా? దానికేం భాగ్యం, రుద్దుతా. అయ్యో, రుద్దుతున్నా గుద్దుతున్నా? రుద్దటం కాదు, ముద్దుతున్నాను. చాలే చాలే, నా చావేదో నేను చేస్తా, నీ చాకిరేవు నువ్వు చూసుకో. కర్మ, ఎరక్కపోయి నిన్నడిగా. ఈ విషయంలో కృష్ణ చాలా అదృష్టవంతుడు. ఇద్దరు పెళ్ళాలతో ఇంట్లో హాయిగా గడిపేస్తుంటాడు. ఒక్క ఇంట్లో నేను కర్మ, ఏ చెరువు గడ్డి దగ్గర ఇద్దరు పెళ్ళాలతో సరస సల్లాపాలాడుతూ జలకలాడుతుంటాడు. ఏం తిని పెంచుతున్నావు బావా? నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. అరటి పళ్ళు పాలు అయినా నీకు తెలియని బాడీ కాదుగా. శుభవార్త, అందరూ రండి.
బేగరండి అదే ఇప్పుడే అందిన తాజా వార్త. మన కృష్ణ పెళ్ళం రైతుకు పెళ్ళి, మళ్ళీ పెళ్ళి. ఒరే ఈస్ట్ వెస్ట్ నోటికొచ్చినట్టు వాగా ఉంటే పీక పిసికి చంపేస్తాను. ఇదిగా నేను ఈస్ట్ వెస్ట్ అయి ఉండొచ్చు కానీ వేస్ట్ కానీ కాదు. కావాలంటే చూడు. ఇదిగా కృష్ణ రైత మొగుడు పిల్లలు కాదంటున్న మాట ఎవరు వినలేదు. వాడు 6 సూత్రాలు చెప్పినప్పుడే అనుకున్నా ఇదేదో అడ్డదిడ్డమైన వ్యవహారం అని. మనలాంటి సంసారులుండే ఇళ్లలో అనసూయమ్మ ఇలాంటి వారికి అతికించిందేంటి? ఏమండి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు, వెంటనే ఖాళీ చేసేద్దాం. ఊరుకో, మనం కూడా ఖాళీ చేసేద్దాం. నువ్వు ఉండవే. అందరం కాలేజ్ చేసి వెళ్ళిపోతే ఈ కొంప కొల్లేరైపోతుంది. నోరు మూయండి. అదిగో అనసూయం గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. కృష్ణ కృష్ణ, ఏంటండి పిలిచారా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, సాన కొంప అనుకుంటున్నారా? దయచేసి నేను చెప్పేది వినండి. ఇంతవరకు ఆడిన నాటకాలు చాలు. ఇక మీదట మీరు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఏమ్మా, నువ్వైనా కృష్ణ భార్యవేనా లేక ఆ టైపా? పిన్ని గారు, చిచ్చి, మిమ్మల్ని నా కూతురు అనుకోవడం నాకు అవమానంగా ఉంది. నిజం చెప్పు, నిజంగా నువ్వు ఇతని భార్యవేనా? కాదు. అంటే ఇద్దరు పిల్లల్ని అద్దెకి తెచ్చుకున్నావు అన్నమాట.